కనిపించేది 3 రకాల వరి సాగులు ఇక్కడ. ఆ పైన ఎన్ఎల్ఆర్ 3648 అనే వరి రకం నెల్లూరు వరి పరిశోధనా స్థానం వాళ్ళు వెలువడించినటువంటి వరి రకం అది. ఇది KNM 12368 డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారు రూపొందించారు. వంగల వెంకటరెడ్డి గారు మనకు పంపించారు హుజూరాబాద్ మండలం కరీంనగర్ జిల్లా సిరిసాపల్లి గ్రామం నుంచి. ఇది తెలంగాణ సోనా. ఈ తెలంగాణ సోనా గురించి మనం చెప్పనక్కర్లా. 3 సంవత్సరాల నుంచి మనం CVR పద్ధతిలో వరి సాగు చేసేది ఇదే. తుఫానుకి ఏ మాత్రం జంకలేదు ఇది. ఈ విధంగా ఈ 3 రకాల వరి సాగులు BPT 5204 ఆల్రెడీ నారేత కూడా పూర్తయిపోవచ్చున్నది. నారేత ఈ డిసెంబర్ 8, 9, 10 తేదీల్లో మనం నారేత వేయడం జరుగుతుంది. ఈ 3 రకాలు RNR 15048 తెలంగాణ సోనా, KNM 12368, NLR 3648. ఓకే, థ్యాంక్ యూ. వెనక 3 రకాల నారు ముందుగా పోసినటువంటి BPTలు ఒక పక్క నారేత వేయడం జరుగుతూ ఉంది. ఇది వచ్చేసి 12 రోజు రావడం జరిగింది. ఇక నా విధంగా వ్యవసాయ ప్రయాణం జరుగుతూ ఉంది. ఒక పక్క వానలు, జల్లులు, గాలులు ఉన్నాయి కూడా ఆటుపోట్లకి జంకపోకుండా నీళ్లు బాగా జరుగుతూ ఉన్నాయి. అందరికీ నమస్కారం. నవంబర్ 20వ తారీఖు మనం షుగర్లెస్ తెలంగాణ సోనా విత్తనాలు చల్లడం జరిగింది. దానికన్నా ముందుగా BPT 5204 చల్లే మనం విత్తనాలు. దీపావళి ముందు రోజు మనం విత్తనాలు చల్లడం జరిగింది. అది ఇప్పుడు నారేత తీయడం అదే జరుగుతా ఉంది. BPT 5204 సాంబా మసూరి. మనము ఇన్స్ట్రక్షన్స్ చెప్పేసాం వాళ్ళకి, ఏమని పై కొసలు చుంచి నారేత వేయమని చెప్పి. ఇది 100% మ్యాండేటరీ. ఆ విధంగానే చేయడం జరుగుతూ ఉంది. చాలా నారు మనం కావాలని ఎక్కువ నారు పోసింది. ఎందుకంటే ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువగా కుడుతున్నారు. ఆ విధంగా ఇది అయిపోగానే ఈ BPT 5204 సాంబా మసూరి నారేత అయిపోగానే ఒక 4-5 రోజులు తర్వాత మనం షుగర్లెస్ ఎంత లేత నారు నాటుకుంటే అంత మంచిది. హర్షత్ విహారం టీం లేత నారు నాటడం జరుగుతూ ఉన్నది. అంటే ఏ వయసులో జరగాల్సిన వచ్చిన ఆ వయసులో జరిగిపోవాలి. లేత నారు నాటడం అనేది ముఖ్యమైనది. అది చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.